రాజకీయాల్లో వారసత్వం అనేది కేవలం పుట్టుకతో రావచ్చు. కానీ ప్రజాదరణ, గౌరవం అనేవి కేవలం ప్రవర్తనతోనే లభిస్తాయి. కర్ణాటకలోని సింధనూరు పర్యటనలో నారా లోకేష్ వ్యవహరించిన తీరు కన్నడ నాట చర్చనీయాంశమైంది. అక్కడ ఉన్న సీనియర్ నేతలను ఆయన గౌరవించిన విధానం, వారితో కలిసిమెలిసి తిరిగిన తీరు చూసి రాజకీయ విశ్లేషకులు సైతం అబ్బురపడుతున్నారు. అధికార హోదాలో ఉన్నా కూడా తనకంటే వయసులో, అనుభవంలో పెద్దవారైన వారి పట్ల ఆయన ప్రదర్శించిన విధేయత ఆయన సంస్కారానికి నిదర్శనంగా నిలిచింది. ఇది కేవలం కెమెరాల ముందు ప్రదర్శించే నాటకం కాదు. లోకేష్ వ్యక్తిత్వంలోనే ఉన్న సహజ గుణమని ఆయన దగ్గర నుంచి చూసేవారు చెబుతుంటారు. ప్రజాస్వామ్యంలో అధికారం అనేది శాశ్వతం కాదు, అది ప్రజలు ఇచ్చే ఒక అవకాశం మాత్రమే. ఈ సత్యాన్ని లోకేష్ పరిపూర్ణంగా వంట పట్టించుకున్నారు. తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నా, తాను మంత్రిగా బాధ్యతలు నిర్వహించినా ఎప్పుడూ ఒక సామాన్యుడిలా ప్రజల మధ్యకు వెళ్లడానికే ఆయన మొగ్గు చూపారు. యువగళం పాదయాత్రలో వేల కిలోమీటర్లు నడిచి సామాన్యుడి కష్టసుఖాలను పంచుకున్నప్పుడే ఆయనలోని నాయకుడు పరిపక్వత చెందారు. అధికారం ఉన్నప్పుడు మిడిసిపడకుండా, అధికారం లేనప్పుడు కుంగిపోకుండా స్థితప్రజ్ఞుడిలా వ్యవహరించడం లోకేష్ ప్రత్యేకత. లోకేష్లోని వినయం కేవలం రాష్ట్రానికే పరిమితం కాలేదు, జాతీయ రాజకీయాల్లోనూ ఆయనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. ఢిల్లీ పర్యటనకు వెళ్ళినప్పుడు వివిధ పార్టీల సీనియర్ నేతలు, కేంద్ర మంత్రులు ఆయన్ను ఆదరించే తీరు చూస్తే ఆయన సంపాదించుకున్నది కేవలం పదవులు కాదు, వ్యక్తుల హృదయాల్ని అని అర్థమైపోతుంది. ఏ విషయాన్నైనా లోతుగా అధ్యయనం చేసి సీనియర్ల సలహాలను గౌరవిస్తూ చర్చలు జరపడం వల్ల ఢిల్లీ స్థాయిలో ఆయనపై ఒక సానుకూల దృక్పథం ఏర్పడింది. ఒక యువ నాయకుడిగా ఉంటూనే అనుభవజ్ఞులైన నేతలను మెప్పించడం సాధారణ విషయం కాదు. ప్రస్తుత రాజకీయాల్లో కొంతమంది నేతలు ప్రజలిచ్చిన బలాన్ని చూసుకొని తామే బాహుబలమని భ్రమపడుతూ ఉంటారు. అహంకారంతో అడుగులు వేసి వ్యవస్థలను నిర్వీర్యం చేయాలని చూసి ఈరోజు ప్రజల చేత చీత్కరించుకుంటున్నారు. అధికారం పోయినా ఆ రేంజ్ తగ్గించుకోలేక ప్రజలకు దూరమై ఒంటరిగా మిగిలిపోతున్నారు. కానీ లోకేష్ మాత్రం అహంకారాన్ని దరిచేరనీయకుండా విమర్శలను దీవెనలుగా మార్చుకుంటూ ముందుకు సాగుతున్నారు. తనపై వచ్చిన వ్యక్తిగత దాడులను కూడా చిరునవ్వుతో ఎదుర్కొని తన పని ద్వారానే సమాధానం చెప్పడం ఆయన గొప్పతనం. నాయకుడంటే కేవలం ఆజ్ఞలు జారీ చేసేవాడు కాదు, అందరినీ కలుపుకొని పోయేవాడు. లోకేష్ తన ప్రతి సమావేశంలోనూ సీనియర్ నేతలకు ఇచ్చే ప్రాధాన్యత చూస్తుంటే భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చే యువతకు ఆయన ఒక గొప్ప రోల్ మోడల్ అనిపిస్తుంది. ఎదుటివారికి గౌరవం ఇస్తేనే మనకు గౌరవం దక్కుతుందన్న సూత్రాన్ని ఆయన ఆచరించి చూపిస్తున్నారు. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండటం వల్ల లోకేష్ వ్యక్తిత్వ పరంగా రోజురోజుకు హిమాలయమంతా ఎత్తుకు ఎదుగుతున్నారు.